హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాటర్ లైన్ వర్క్ చేస్తూ ఉంటాం కదా, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, వర్కర్ దగ్గర ఉండవలసిన పెద్ద పైప్ నుంచి అలాగే చిన్నది ఇది వచ్చి 2.5 అంగుళాల సైజ్ వరకు వర్క్ అయ్యిద్ది. పెద్ద పైప్ నుంచి మినిమం అనేది ఈ రెంచులు అనేవి 2 ఉండాలి. మనం ఏది బిగించాలన్నా సరే ఆపోజిట్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రూ రెంచులు. ఇవి మనం అన్ని రెంచులు వేసుకుని తిరగలేం కదా, అందు గురించి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇది మనం చాలా వరకు ఈ ఉపయోగపడతాయి అన్నమాట. మనం అక్కడ ఉన్న నట్లను బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని ఈ స్క్రూ రెంచులు అనేవి ఉపయోగించవచ్చు. ఇవి కూడా 2 రెంచులు అవసరం అవుతాయి. అలాగే ఫ్లాట్ శానం అలాగే కంకర శానం కూడా ఒకటి అవసరం అవుతూ ఉంటుంది. కంకర కూడా కొన్ని చాట్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే మనం వాల్ గోడలు అలాంటివి కొట్టేటప్పుడు ఈ ఐటమ్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఫ్లాట్ శానం, కంకర శానం అలాగే సుత్తి కూడా. ఓకే, తర్వాత వచ్చి మనకి పైపులను కొయ్యడానికి ఫ్రేమ్ కావాలన్నమాట. ఓకే, ఇది బేబీ యాక్స్ అంటారు. ఇందులోనే పెద్దది ఉంటుంది ఈ బ్లేడ్ది ఫ్రేము. ఆ ఫ్రేమ్ వాడతారు చాలామంది. మామూలుగా అయితే ఇప్పుడు ఇలా హెవీగా వస్తుంది కాబట్టి దీంతోనే కోస్తున్నారు పైపులు అలాంటివి కొయ్యాలంటే. ఓకే, ఇదైతే బేబీ యాక్సా. ఇది కూడా చాలా సార్లు వర్క్ అయ్యింది మనకి. కటింగ్ మిషన్ అనమాట. ఇది మనకి వాల్ కట్ చేయాలన్నా ఏమన్నా కట్ చేయాలన్నా మనకు కొన్నిసార్లు ట్యాపులు బిగించేటప్పుడు మిక్సర్ సెట్లు అలాంటివి బిగించేటప్పుడు ఈ ఎగస్ట్రా అవుతూ ఉంటాయి. ఓకే, ఈ కూడా కొన్నిసార్లు కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలాసార్లు ఉపయోగపడిద్ది. ఇది చూడొచ్చు, ఇది బాక్స్ రెంచ్ అంటారు దీన్ని. ఇది మనకి వాష్ బేసిన్కి మనం ట్యాపులు బిగించాలన్నా ఓపెన్ చేయాలన్నా సరే ఈ బాక్స్ రెంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ట్యాప్ బిగించాలంటే వేటితో బిగించడానికి అవకాశం ఉండదన్నమాట. ఇలా బాక్స్ టైప్ ఉంటే మనం బిగించడానికి చాలా సులువుగా ఉంటుంది, ఓడదీయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఓకే, ఈ బాక్స్ రెంచ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని సైజ్ వచ్చి 24x27. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ తర్వాత ఈ మంకీ ప్లేయర్ కూడా కొన్ని చాట్ల ఉపయోగపడిద్ది. ఫైల్ ఇది మనం స్ప్రిండ్లు అవి మారుస్తూ ఉంటాం. మామూలుగా ట్యాప్లకి స్ప్రిండ్లు అవి మార్చినప్పుడు కొన్నిసార్లు సెట్ అవ్వు. అలాగే ఎక్కడన్నా ఫైల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇది అనేది ఫైల్ అనేది చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇది ఆకురాయి అనమాట, ఫైల్ అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు కటింగ్ లేయర్, స్క్రూ డ్రైవర్ కూడా చాలా చాట్ల అవసరం అవుతుంటాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. కటింగ్ లేయర్, స్క్రూ డ్రైవర్ కూడా ఉండాలి. అది స్టారు ఉండాలి, ఫ్లాట్ కూడా ఉండాలి. ఓకే, 2 స్క్రూ డ్రైవర్లు ఉంటే బెటరు. అలాగే ఇంకా నెక్స్ట్ మనకి కొలత టేప్ అనమాట. మనకి దేన్ని ఫిట్ చేయాలన్నా సరే ఈ కొలత టేప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ టేప్ కూడా ఉండాలి. ఇది 3 అడుగులు కానీ 5 అడుగులు కానీ ఇది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది వాటర్ బబుల్స్ లెవెలర్ అనమాట. మనం ఏదన్నా లెవెల్ చూసుకోవడానికి బాగా యూస్ అయ్యిద్ది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇది బిగియాలన్నా సరే లెవెల్ చూసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఓకే, ఇంతవరకు ఈ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా తర్వాత వచ్చి మనం వాల్స్కి ఏమన్నా బెజ్జాలు అలాంటివి వేసుకోవాలంటే ఇలా జంపర్ పైప్ అనమాట. ఇది ఇలాంటి పైపులు కూడా అవసరం అవుతుంటాయి మనం హోల్స్ అలాంటివి వేయాలంటే. ఓకే, మనకి ఇంకా ఎలా ఉపయోగపడితే సింటెక్ ట్యాంక్కి మామూలు హీట్ చేసి బెజ్జాలు కూడా వేయచ్చు. ఇలాంటి జంపర్లు అంటే ఇది ఐరన్ జిఏ పైప్ అనమాట. ఓకే, తేలిగ్గా మనం హోల్స్ వేయాలనుకుంటే గోడలకి తేలిగ్గా పడే అవకాశం ఉంటుంది. ఇలా క్రాస్గా మనం ఇలా కట్ చేసుకోవాలి పైపు, అప్పుడే మనకి తేలిగ్గా బెజ్జాలు పడతాయి. అలాగే మామూలుగా ఒక 1/2 ఇంచ్ నిప్పులు కూడా ఉండాలి మన బ్యాగ్లో. మనకి ఇది కూడా చాలాసార్లు ఉపయోగపడిద్ది. మనం ఆ ట్యాపులు లెవెల్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే మనకి డ్రిల్లింగ్ మిషన్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ వచ్చి కొన్నిసార్లు చిప్పింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. చిన్నగా కొన్ని ప్లేసుల్లో తక్కువ చిప్పింగ్. అలాంటి టైంలో మామూలుగా ఈ ప్లంబర్ దగ్గర వచ్చి ఈ 3 స్టెప్పుల మిషన్ అనేది ఉంటే చాలా బెటరు. ఓకే, ఇది చిప్పింగ్కి పనిచేసిద్ది, అలాగే హ్యామరింగ్ పనిచేసిద్ది. మామూలుగా అంటే కొన్నిసార్లు టైల్స్ దగ్గర బెజ్జాలు వేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మామూలు నార్మల్గా కూడా స్టెప్ ఉంటుంది. ఇది చెక్కలకి అలాంటి వాటికి వాడేది. ఓకే, మామూలుగా అంటే నేను చెప్పేది ఏంటంటే 3 రకాలుగా ఉపయోగపడిద్ది. మనం టైల్స్ మీద బెజ్జాలు వేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఉపయోగపడిద్ది. చిప్పింగ్ ఏదన్నా చిన్న చేయాలంటే చిప్పింగ్ కూడా పనిచేసిద్ది. మామూలుగా ఇలాంటి బిట్ వచ్చింది ఎదర, అలా కూడా చిప్పింగ్ చేసుకోవచ్చు.
ఓకే, దీనికి శానం టైప్ కూడా వచ్చింది బిట్టు. మామూలుగా ఏదైనా కంకర అయినా సరే నిదానంగా షిప్పింగ్ చేయొచ్చు, అంటే ఎక్కువ కాదు, చిన్న చిన్నవి అయితే. ఓకే, ఇంకా మనకు కావాల్సిన బిట్లు కూడా అవసరం అవుతాయి కొన్ని. ఇది మీరు చూడొచ్చు 12 నెంబర్ బిట్టు, ఇది కూడా ఉపయోగపడిద్ది. మామూలు కావాల్సిన బిట్లు ఏంటంటే 5వ నెంబర్ బిట్ అవసరం అయింది, 6వ నెంబర్ బిట్ అవసరం అయింది, 8 అవసరం అయింది, 10 అవసరం అయింది, 12 అవసరం అయింది, 16 అవసరం అయింది. అలాగే అడుగు బిట్ కూడా ఒకటి ఉంటే మంచిది. ఓకే, అడుగు అంటే బాగా ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు థ్రెడ్ వేసుకోవాలంటే, అంటే ఓల్డ్ పని ఏదైనా చేసేటప్పుడు జిఏ పైప్ లైన్ కానీ యూపీవీసీ పైప్ లైన్ కానీ థ్రెడ్ టైప్ ఉన్నప్పుడు వేసేటప్పుడు ఆ డై సెట్ కూడా అవసరం అయింది. అలాగే వైస్ కూడా, వైస్ అంటే పైపుని గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట మనం థ్రెడ్ వేసేటప్పుడు. ఇంకా చాలాసార్లు ఉపయోగపడింది వైస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంత మటుకి అనేది మినిమం టూల్స్ అనేది ఉండాలి ప్లంబర్ దగ్గర. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.